హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భూమి కలెక్షన్స్. దిస్ ఇస్ ఫణిశ్రీ. హోప్ మీరు అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నానండి. శ్రావణ మాసం కూడా వచ్చేసిందండి శ్రావణ మాసం. సోమవారం నుంచా? ఓకే, మండే నుంచి ముందు ప్రిపరేషన్స్ చాలా ఉంటాయి కదా. ఓకే, సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ గివ్ అవే అండి. మొన్నే చూపించాను, నేను మీ అందరికీ తెలుసు, మొన్నే చూపించాను. బట్ నాకు ఎందుకో ఇది ఇవ్వాలనిపించింది. సో అలాగా స్పెషల్గా ప్లాన్ చేసి ఇవి ఉన్నాయి వీటిలోంచి ఇవ్వాలి అలా ఏముంటుందో ఆ రోజుకి ఏది అనిపిస్తే అదే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ది బ్యూటిఫుల్ బ్లాక్ బీట్స్. నాకు తెలిసి మీ దగ్గరకు వచ్చినప్పటికి శ్రావణ మాసం వచ్చేస్తుంది. చూద్దాం ఎవరికి వస్తుందో బ్లాక్ బీట్స్. ఓకే, సో ఇంకా గివ్అవేలో ఎవరైనా పార్టిసిపేట్ చేయకపోతే చక్కగా పార్టిసిపేట్ చేయండి. ఈరోజు అయితే చాలా చాలా బ్యూటిఫుల్ నెక్ సెట్ చూపిస్తానండి. ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా, అది నేను మళ్ళీ కూడా విడిగా చూపిస్తాను. ఇవి ఓన్లీ 20 పీసెస్ మాత్రమే ఉన్నాయి. ఒకటి నేను తీసుకుంటాను ఖచ్చితంగా, అంత బాగుంది. దాని తర్వాత అన్ని ప్రీ ఆర్డర్స్ అవుతాయండి. మనం ఓన్గా మేకింగ్ అనమాట. ఇది యూజువల్గా ఏంటంటే కొన్ని ఏంటంటే లైక్ వండర్స్ దగ్గర నుంచి తీసుకుంటాం కదా. ఇదైతే మనం ఓన్గా డైమండ్ డిజైన్స్లోంచి తీసుకుని ఈ ప్యాటర్న్ ఇలా కావాలి అని చెప్పి ఓన్గా డిజైన్ చేయించుకున్నది. అందుకే మీకు నేను బ్యాక్ కెమెరాలో చూపిస్తాను. ఆ స్టోన్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా చాలా బాగా వచ్చింది. యాజ్ ఇట్ ఈస్ డైమండ్ లుక్ లాగా వచ్చింది. ఇంకా ఎలాగో చూపించేస్తున్నాను కాబట్టి మీకు కూడా ఒకసారి షార్ట్ చూసినా మీకు తెలుస్తుంది కదా. సో ఒకసారి మీరు చూడొచ్చు. లుక్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. ఈ కింద ఇలా హ్యాంగింగ్స్ లాగా రావాలి, త్రూ అవుట్ కాకుండా ఇప్పుడు మనకి ఏంటంటే లాంగ్లో షార్ట్లో ఇది ట్రెండ్ నడుస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇలా హ్యాంగింగ్స్ అనేవి. సో అందుకని ఇదే డిజైన్ తీసుకున్నాము. ఇయర్ రింగ్స్ కూడా షుడ్ బి షార్ట్, మరీ పెద్దవి కాకుండా. యూజువల్గా డైమండ్ సెట్స్లో కొంచెం కంపారిటివ్గా గోల్డ్లో యూజువల్గా 1 గ్రామ్లో కన్నా గోల్డ్లో చిన్నవి ఎక్కువ కనిపిస్తాయి. బట్ చిన్నవైనా బాగా కనిపిస్తాయి ఆ డిజైనింగ్ వల్ల. డైమండ్కి వెళ్ళినప్పటికీ కొంచెం తగ్గుతుంది. అంటే చాలా ఉంటాయి, పెద్దవి కూడా ఉంటాయి. బట్ మేజర్ కేటగిరీ ఏంటంటే స్మాల్ ఇయర్ రింగ్స్. నెక్లెస్తో పాటు నెక్లెస్ కూడా చిన్నగా కొన్ని ఉంటాయి. వాటికి తగ్గట్టుగా యూజువల్గా ఇదే నెక్లెస్కి ఇంత ఇయర్ రింగ్స్ వస్తాయి మామూలుగా 1 గ్రామ్. సో ఇలా కాదు, మనకు ఆ ఒరిజినల్ లుక్ ఖచ్చితంగా ఆ ఒరిజినల్ లుక్ కోసమే చిన్నవండి. బట్ చిన్నవైనా చాలా చాలా బాగున్నాయి. ఒకసారి ఇవ్వండి. ఇయర్ రింగ్స్ లుక్స్ వెరీ ప్రెట్టి. చిన్నవే బట్ ఎంత బాగున్నాయి చూడండి. ఇయర్ రింగ్స్ చాలా చాలా బాగుంది. చిన్న పిల్లలు కూడా పెట్టడానికి క్యూట్ అండి, క్యూట్గా అనిపిస్తుంది. వాళ్ళ ఫేస్కి అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. ఇంకొంచెం ఈ స్టోన్స్ ఏంటంటే చామంచాయ్ ఉన్న వాళ్ళకి, డార్క్ టోన్ ఉన్న వాళ్ళకి ఇంకా సూపర్గా ఉంటుంది. యూజువల్గా ఫెయిర్ ఉన్న వాళ్ళకన్నా కూడా వైట్ స్టోన్ ఎస్పెషల్లీ చాలా బాగా సూట్ అవుతుంది. రెడ్ రిమైనింగ్ స్టోన్స్ అనేవి కలర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ బాగుంటాయి. బట్ కమింగ్ టు వైట్ స్టోన్ డైమండ్ జ్యువెలరీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మీడియం కలర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతుంది. మేకప్ అయినా మీడియం వాళ్ళకే సూట్ అవుతుంది. జ్యువెలరీ కూడా ఈ కైండ్ వాళ్ళకి ఎక్కువ బాగా సూట్ అవుతుంది. గోల్డ్ బాగా కొట్టొచ్చినట్టు గోల్డ్ ఉండేవి వాళ్ళకి అంత బాగా అన్నీ సూట్ అవ్వవు. కానీ ఈ స్టోన్స్ చాలా బాగా కనిపిస్తుంది. నేను బ్యాక్ క్యామ్లో కూడా చూపిస్తాను. బట్ డోంట్ మిస్ అవుట్ అండి. 19 పీసెస్ నాకు తెలిసి 1 అవర్లో అయిపోతాయి. ఎందుకంటే నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది. అంత బాగుంది సెట్ అయితే. కానీ తర్వాత అన్నీ ప్రీ ఆర్డర్సే. టేక్స్ 20 to 25 days మినిమం అండి. మినిమం అయితే ఉంటుంది. దయచేసి ఓకే అనుకున్న వారే, ఏవైతే నేను తర్వాత ప్రీ ఆర్డర్ స్టార్ట్ చేస్తాం కదా, ఓకే అనుకున్న వారు మాత్రమే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దయచేసి. ఎందుకంటే నాకు క్వరీస్ ఎక్కువైపోతున్నాయి, ప్రీ ఆర్డర్స్ సంబంధించిన క్వరీస్ ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే ఆ టైం దాటక ముందే చాలామంది అడిగేస్తున్నారు. నేనేం ప్రీ ఆర్డర్స్ తీసుకుని మేమేం అడగకూడదు అంటే అలా ఏం కాదు. యూ హ్యావ్ రైట్, మీకు మంచి రైట్ ఉంది అడగడానికి. బట్ ఏంటంటే మేము 15 days టైం చెప్పినప్పుడు అట్లీస్ట్ 15 days తర్వాత ఒక్క 2 days అన్న చూసాక మీరు డిస్పాచ్ డీటెయిల్స్ అడగండి. అంతేగాని ఇలా చేస్తున్నారు 10 days అని చెప్తున్నాము, మళ్ళీ చూస్తున్నారు, ఓకే అని చెప్తున్నారు, 2-3 days నుంచి స్టార్ట్ చేసేస్తున్నారు మా ఆర్డర్ డిస్పాచ్ అయిందని. దయచేసి అలా చేయొద్దండి. రిమైనింగ్ వాళ్ళకు కూడా కొత్త ఆర్డర్స్ కూడా మాకు స్కోప్ ఉండదు చేయడానికి. అందుకని కొంచెం ప్రీ ఆర్డర్ అన్నప్పుడు కొంచెం వెయిట్ చేస్తాము, పేషెన్స్ ఉంది మాకు అన్న వాళ్ళకి. ఇవి కూడా ఏంటంటే మ్యాక్సిమం మనం తీసుకునేది 60 to 70 తీసుకుంటామండి. దాని తర్వాత స్టాప్ చేస్తాం. ఎందుకంటే ఎక్కువ తీసుకున్న 25 daysలో మళ్ళీ అవ్వాలి కదా, అందుకని అవ్వదు. కాబట్టి 60 to 70 పీస్ మాత్రమే మనం ఫస్ట్ ప్రీ ఆర్డర్ తీసుకుంటాం. దాని తర్వాత మళ్ళీ వచ్చిన డిమాండ్ని బట్టి ఇంకా ఎంత డిమాండ్ ఉందనేది మనకు ఐడియా ఉంటుంది కదా.
దాన్ని బట్టి మీకు ప్రైస్ రేంజ్ కూడా అకార్డింగ్ టు ద స్టోన్ క్వాలిటీ అండ్ మనం యూజ్ చేసిన స్టోన్స్ కానివ్వండి, ఫిట్టింగ్స్ కానివ్వండి, ఆ మెటల్ బ్యాక్ సైడ్ యూజ్ చేసిన మెటల్ కానీ ఎవ్రీథింగ్ మ్యాటర్స్ కదా, దాన్ని బట్టి ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది. దిస్ ఈజ్ అవర్ ఓన్ డిజైన్ అనమాట. మనం మాత్రమే యూజువల్గా మనం కట్టులో చాలా చేస్తూ ఉంటాము, ఓన్ చేస్తూ ఉంటాము. వేరేవి ఎక్కడైనా ఛానల్స్లో చూసిన వాళ్ళవి మాకు ఇలాంటివి కావాలి అంటే కనుక మనం కొన్ని చేసిస్తాం. కొంచెం హై రేంజ్లో ఏమైనా కావాలి అంటే ఆ ప్రాసెస్ అలా జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు, అది వేరే విషయం. బట్ ఇదేంటంటే అంత ఈజీ కాదు. బీట్స్ అంటే బీట్స్ అన్ని మన దగ్గర రెడీగా ఉంటే చుట్టి ఇవ్వడం అది వేరే విషయం. ఇది మనం ఓన్గా ఫస్ట్ అనమాట. అంతకుముందు ఒకటి రెండు చిన్నవి చేస్తాం కానీ ఈ సైజ్ మనం బుట్టలు అలాంటివన్నీ చేస్తాం కానీ ఇది ఎప్పుడూ చేయలేదు. ఓన్లీ పెండెంట్స్ తీసుకొచ్చి పెండెంట్స్ మేక్ చేసుకుని అలా చేస్తాం కానీ ఓవరాల్ సెట్గా ఎప్పుడు చేయలేదు. బట్ దిస్ ఇస్ ఆర్ ఫస్ట్ సెట్ అని చెప్పచ్చు, కంప్లీట్ ప్రాపర్ సెట్ అని చెప్పచ్చు. సో మీకైతే ఖచ్చితంగా బాగా నచ్చుతుంది. తర్వాత ప్రీ ఆర్డర్స్ చేసుకునే వాళ్ళందరి గురించి చెప్తున్నారు, కొంచెం పేషెన్స్ ఉన్న వాళ్ళు చేసుకోండి. ఓకే, మనమైతే శారీస్లోకి వెళ్ళిపోదాం. ఇది ఒకసారి మీరు చూసుకోవచ్చండి క్వాలిటీ. ఇది మనం ఈ స్టోన్ క్వాలిటీ కానీ అది కానీ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మనం ఓన్గా డిజైన్ చేసిందనమాట. ఇది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సో డైమండ్ లుక్ రావాలి అని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే డైమండ్ లుక్ రావాలి. అది ఏ ప్యాటర్న్ ఇప్పుడు డైమండ్లో ఎక్కువ ట్రెండ్ నడుస్తుంది అని చేసి ఇచ్చిన ఆర్డర్ అనమాట. హోప్ మీ అందరికీ చాలా చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు విత్ ఇన్ షార్ట్ రిలీజ్ అయిన, ఇంకా షార్ట్ రిలీజ్ చేయలేదు, ఇప్పుడు జస్ట్ చేశాను. దీని తర్వాత చేస్తాను, ఈవినింగ్ చేస్తాను కదా, నేను మార్నింగ్ వీడియో చేస్తాను కాబట్టి. సో షార్ట్ రిలీజ్ అయ్యి వీడియోలోకి వచ్చినప్పటికీ చాలా పీసెస్ వెళ్ళిపోతాయి అనుకుంటున్నాను. 20 పీసెస్ అయితే నేను పిక్చర్ చూపిస్తాను మీకు ఒకసారి ఎన్ని ఉన్నాయి అనేది. ఓకే, సో మనకి ఇలా వస్తుంది. నాకు ఎస్పెషల్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా నచ్చాయండి. సింపుల్గా ఉన్నాయి, బట్ పెట్టుకుంటే యూజువల్గా నేను పెద్దవే పెట్టుకుంటాను కదా, బట్ పెట్టుకున్నప్పుడు అసలు చిన్నగా అనిపించలేదు బికాస్ ఆఫ్ ద స్టోన్. ఈ స్టోన్ వల్ల. ఓకే, ఇవి కావాలి అనుకున్నారు బుక్ చేసుకోవచ్చు. నేను విత్ ప్రైస్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ప్రైస్ పెడుతున్నానండి, ఒకసారి చూడొచ్చు మీరు. దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. ఓకే, బ్యాక్ సైడ్ మనకి ఇలా వస్తుంది. కంప్లీట్ ప్రీమియం క్వాలిటీ గోల్డ్ పాలిష్ వస్తుంది మనకి వీటికి. ఓకే, సో దిస్ ఇస్ ద లుక్. వీటి ప్రైసింగ్ కూడా పెడతాను. ఒకసారి మీకు ఎన్ని పీసులు ఉన్నాయని చూపిస్తాను చూడండి. సో ఇవి ఇదిగోండి, ఇన్ని పీసెస్ రెడీగా ఉన్నాయి. మీరు ఆర్డర్ చేయడమే ఆలస్యం. ఓకే, సో మిస్ చేసుకోవద్దు. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. నేను ప్రైస్ పెడుతున్నానండి. సో దీని ప్రైస్ వచ్చినప్పటికీ మనకి 2950 ఫ్రీ షిప్పింగ్. 2950 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. 2950 ఫ్రీ షిప్పింగ్. ఫైనల్లీ ఈ శారీస్ రీస్టాక్ అయ్యాయండి. పాప అడిగి ఎంతమంది అడిగారు ఈ శారీస్ని. యాక్చువల్లీ నేను ఏవైతే పర్చేస్ చేస్తానో వెళ్ళినప్పుడు డైరెక్ట్గా పర్చేస్ చేస్తాను కదా, అప్పుడు ఇందులో సెట్స్ ఉన్నాయి. బట్ ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది పెట్టుకున్నప్పుడు, ఇంత బాగుంటుంది. ఎందుకంటే మనం ఇలా అన్నీ సెలెక్ట్ చేస్తాం కదా, సో అంత పర్టికులర్గా ఐడియా రాలేదు. కానీ బట్ నేను వీడియో చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఈ బాగా మంచి ఏమంటారు ఎక్కువ క్వరీస్ వస్తాయి అనేది అర్థమైంది. సో అందుకని ఇప్పుడైతే మల్టిపుల్స్ ఉన్నాయండి. కావాలి అనుకునేవారు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ఇది వచ్చేసి లైట్ షేడ్ ఆఫ్ గ్రీన్ లాగా ఉంది. దీనికి మనకి కాంట్రాస్ట్ బ్లూలో డస్టీ షేడ్ ఆఫ్ బ్లూ, దిస్ ఇస్ కాంట్రాస్ట్ బ్లూలో మనకి బ్లౌజ్ వస్తుంది ఇలాగా. ఈ కాంట్రాస్ట్ కూడా చాలా నీట్గా వచ్చింది. యూజువల్గా గాడిగా కాకుండా నీట్గా ఉంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది. అందువల్ల ఎక్కువ మంది నచ్చింది ఎక్కువ మందికి. సో దిస్ ఇస్ ద బ్లౌజ్ అండ్ ప్రైస్ కూడా చాలా చాలా బాగుంది. 1599 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద పళ్ళు. ఇక్కడ మనకి ఇలాగా పళ్ళు వస్తుంది. ఇందులో కలర్స్ ఉన్నాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ కలర్. ఇందులో కలర్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. అన్నిట్లో కూడా 3, 4, 5 ఎన్ని సెట్స్ అండి? 3 సెట్స్. కొన్ని 5 ఉన్నాయి అక్కడ.
కొన్ని కలర్స్ కొన్ని కలర్స్ 5 ఉన్నాయండి, కొన్ని 3 వచ్చినట్టున్నాయి. మనం ఆర్డర్ చేయడం 5 చేస్తాం, మరి సరే చెక్ చేసుకోవాలి ఏ కలర్లో ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి తర్వాత తీయాలి, లేదంటే ఆర్డర్ తీసుకునేటప్పుడు కష్టం. ఓకే, దిస్ ఇస్ ద పీచిష్ పింక్ అండి, మంచి కొంచెం బ్లష్ పింక్, పీచిష్ పింక్, కనకాంబరం కలర్లు, లైటర్ షేడ్ అన్నీ వస్తాయి ఒకటే దాంట్లో. ఒకసారి చూపించి ఇన్ని కలర్స్ చెప్తే ఎలా అనుకుంటున్నారా, బట్ ఏం చేయలేము, అన్ని మిక్స్డ్గా ఉందన్నమాట. మీరు అలా కనకాంబరం షేడ్లో లైటర్ షేడ్ అని చెప్పి తీసుకోండి, అది దృష్టిలో పెట్టుకొని తీసుకోండి, ఎందుకంటే ఆ కలర్కి దగ్గరగా ఉంది, డార్క్ పీచ్. అదర్వైజ్ పళ్ళు అని ఇందాక మనకు వచ్చింది కదండి డార్క్ బ్లూ, అదే బ్లూ ఇదైతే సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇలా మనకి హారిజాంటల్లో వస్తాయి, ఇవన్నీ కూడా మనకి జెరీయేనండి, దిస్ ఇస్ నాట్ ప్రింట్, జెరీతోనే వస్తుంది. 15.99 ఫ్రీ షిప్పింగ్. సో డోంట్ మిస్ అవుట్, చాలా చాలా బాగున్నాయి, కట్టుకున్నప్పుడు కన్వీనియంట్గా ఉంటుంది. ఇవి ఏంటంటే సెమీ డూపియన్స్లా ఉంటాయండి, క్వాలిటీ వచ్చేసి సెమీ డూపియన్స్ని చూస్తే అర్థమవుతుంది, చాలా దగ్గరగా ఉంటుంది ప్యూర్ డూపియన్కి. చాలా బాగున్నాయి సారీస్ అయితే, కలర్ కాంబినేషన్స్. ఇది కూడా మంచి ఎల్లో, కొంచెం ఏమంటారు, ఏదో ఎల్లో అంటారు, ఆ ఎల్లోలో కొంచెం లైటర్ షేడ్ యాక్చువల్గా. అంటారు. సో దిస్ ఇస్ ద కలర్. ఇది వచ్చేసి మనకి కొంచెం ఎల్లోలోనే బ్రైట్గా ఉండే ఎల్లో కాదు, అలాంటి డల్ కాదు, మంచి ఎల్లో. దీనికి మనకి మంచి వైలెట్ బ్లౌజ్ వచ్చింది. 15.99 ఫ్రీ షిప్పింగ్. ఇంకొక కలర్ మంచి రేడియం గ్రీన్ అండి, కలర్ కూడా చాలా మంది అడుగున్నారు అంతకుముందు. రేడియం గ్రీనే కానీ కొంచెం అరిటాకు పచ్చ, రేడియం గ్రీన్ మిక్స్డ్ లాగా ఉంది. ఎగ్జాక్ట్ రేడియం గ్రీన్ అంటే ఇంకొంచెం బ్రైట్గా ఉంటుంది, నాట్ దట్ మచ్ బ్రైట్, అంత బ్రైట్ కాదు కానీ ఇట్స్ అ వెరీ నైస్ కలర్ అండి, చాలా మంచి కలర్. చూపించినవన్నీ కూడా కొన్ని ఫస్ట్ నేను చూపించింది బాగా సోబర్ లుక్ ఇష్టపడే వాళ్ళకి, దాని తర్వాత ఏంటంటే పేస్టల్స్లోనే కొంచెం డార్కర్ షేడ్స్. దీనికి మనకి మంచి మెరూనిష్ కైండ్ ఆఫ్ బ్లౌజ్ వచ్చింది, కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది. ఎస్పెషల్లీ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే కట్టుకోవడానికి కన్వీనియంట్గా, చూడడానికి కూడా నీట్గా ఉండే కైండ్ ఆఫ్ శారీస్ ఇప్పుడు ఇవి. లైలాక్ షేడ్ అంటాం కదా, సో ఆ కైండ్ ఆఫ్ కలర్. అదే ఒకటేమో ఓకే, దిస్ ఇస్ ద బ్లౌజ్. 15.99 ఫ్రీ షిప్పింగ్. ఇది వచ్చేసి కొంచెం లైటర్ షేడ్ అండి, ఇందాక మనం చూపించాం కదా కొంచెం రేడియం గ్రీన్, అలా కాకుండా లైట్ ప్యారెట్ గ్రీన్ అని చెప్పచ్చు, లైటర్ షేడ్ ఆఫ్ గ్రీన్. Here is the blouse. ఓకే, కావాలి అనుకునేవారు ఆ డిస్ప్లేస్ చేసేసుకోవచ్చు. ఈ శారీస్ రీస్టాక్ అయ్యాయండి, సో చాలా చాలా బాగున్నాయి. అంతకుముందు ప్రీ ఆర్డర్స్ అన్నీ కూడా డిస్పాచ్ అవుతాయి, నాకు అక్కడ నుంచి ఆల్రెడీ అయిపోయినట్టున్నాయి. సో బ్యూటిఫుల్ మంచి లెనిన్ కాటన్ అండి, లెనిన్స్లోనే బ్యూటిఫుల్ లెనిన్, దాని మీద మంచి చక్కటి ఎంబ్రాయిడరీ కూడా నీట్గా ఉంటుంది. మీకు తెలుసు అన్నీ కూడా మన దాంట్లో కొంచెం సెమీలో అయినా సరే కొంచెం నీట్గా ఉండేలాగే మనం సెలెక్ట్ చేస్తాం, గాడీలా కాకుండా. సో ఇవి కూడా అదే కేటగిరీ, సోబర్ లుక్ వస్తూనే మంచి మంచి బేబీ పింక్ దిసెస్. మీకు కట్టుకోవడానికి అది చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది, స్వెట్ చక్కగా మనకు పీల్చుకుంటుంది. ఈ ఫ్యాబ్రిక్ హ్యాపీగా మీరు హోమ్ వాష్ చేసేసుకోవచ్చు, ఎటువంటి డ్రై వాష్ కానీ అవి అవసరం ఉండదు. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా బార్డర్ వచ్చి మనకి ఇలా బ్లౌజ్ వస్తుంది. ఇక్కడ సింగిల్ వేసుకుని ఇలా బ్లౌజ్ పెట్టుకున్న
మీరు బ్రాడ్ నెక్స్ కానీ అలా వేసుకుని సింగిల్ వేసుకుని షార్ట్ హ్యాండ్స్ ఇలా పెట్టుకున్నా సరే ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. మీరు చక్కగా ఓన్లీ ఐరన్స్తో 3-4 సార్లు కట్టేసుకుని నెక్స్ట్ మీరు చిన్న స్టార్చ్ కావాలంటే ఇచ్చుకోవచ్చు, లేదు అంటే స్టార్చ్ కూడా అసలు అవసరం ఉండదు. ఇందులో కలర్స్ చూపిస్తాను. ఇప్పుడు ఇవి కూడా మన దగ్గర రెడీ టు డిస్పాచ్ వచ్చాయి. ఒకసారి క్లిక్ అయితే నెక్స్ట్ మనం కొంచెం క్వాంటిటీ తెప్పిస్తున్నాము. ప్రతిసారి ఆర్డర్ లా కాకుండా దిస్ ఇస్ వన్ మోర్ కలర్, మంచి లైలాక్ షేడ్. నేను 2 పొరల మీద చూపిస్తున్నాను. మామూలుగా శారీ అయితే చక్కగా ఇంతే ఉంటుంది. ఈజీ టు మెయింటెనెన్స్. 1360 ఫ్రీ షిప్పింగ్. దిస్ ఇస్ ద పళ్ళు, దిస్ ఇస్ ద బ్లౌజ్. ఓకే, నెక్స్ట్ ఇందులోనే లైట్ బేజ్ కలర్లోనే లైటర్ షేడ్ ఆఫ్ బేజ్ కలర్. పళ్ళు అండ్ బ్లౌజ్. ఓకే, సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చండి. 1360 ఫ్రీ షిప్పింగ్. ఇవి వచ్చేసి ప్యూర్ మల్మల్ కాటన్స్ అండి. ప్యూర్ వస్తాయి. మల్మల్ కాటన్లో మనకి ప్యూర్ జైపూర్ ప్రింట్ వస్తుంది. అది మనకి యూజువల్గా మల్మల్ కాటన్స్ ఉంటాయి కదా, వాటికి రెగ్యులర్ ప్రింట్స్ వచ్చేస్తాయి. బట్ ఇవేంటంటే కంప్లీట్గా రియల్ జైపూర్ ప్రింట్స్ అనమాట, బ్లాక్ ప్రింట్స్. అవి కూడా అందుకనే చిన్న చిన్న అవుటర్ లైన్స్ చిన్నది బయటకు వచ్చినట్టు ఉంటుంది. యూజువల్గా మనం రెగ్యులర్గా మనం డిజిటల్ ప్రింట్లో కానివ్వండి ఎక్కడైనా చూస్తే ఒక లైన్ అటు ఇటు రావడం ఉంటుంది, ఎక్కడైనా చుక్కలు పడతాయి. డిజిటల్ ప్రింట్లో వేసిన ప్రింట్లో జరగదు యూజువల్గా, అన్లెస్ అంటే ఆ మెషిన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్పితే ఉండదు. బట్ ఇది వచ్చేసి మనకి ప్రింట్స్ హ్యాండ్ ప్రింట్స్ ఉంటాయి కాబట్టి కొంచెం లైన్స్ అటు ఇటు నేను కొన్ని చూపిస్తాను మీకు. ఇలా మనం కనిపెట్టచ్చు. ఇక్కడ చూసారు కదా, కొంచెం లైన్స్ అలా బయటకు వచ్చేసినట్టు ఉన్నాయి. మనకి చూడగానే ఫస్ట్లో మనకు అర్థం కాదు, కానీ తర్వాత మనకి ఈజీగా ఇది ఏం ప్రింట్స్ అనేది మనకి ఐడియా వచ్చేస్తుంది. దీస్ ఆర్ ఒరిజినల్ బ్లాక్ ప్రింట్స్ అండి, కంప్లీట్గా ఒరిజినల్ బ్లాక్ ప్రింట్స్. ఇవి కూడా ఏంటంటే ప్యూర్ మల్మల్ కాటన్స్. అది కూడా ఏంటంటే చిన్నపాటి చక్కగా ఏమంటారు సెటిల్డ్గా ఉండే కైండ్ ఆఫ్ మల్మల్ కాటన్స్లో కూడా మళ్ళీ సింగిల్ ఉంటుంది, డబుల్ ఉంటుంది కదా. ఇది మంచి డబుల్లో ఉంటుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ ఎలిగెంట్, చాలా సింపుల్గా ఉంటాయండి ఈ సారీస్. కట్టుకున్నప్పుడు కూడా ఎంత కూల్గా అంటాం చూసారా మనం కూల్గా ఉంటుంది అంటాం కదా. కాటన్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి మనం గంజి పెట్టుకోకపోయినా కొంచెం నుంచినే తత్వంతో ఉంటాయి. ఇవేంటంటే బాగా మెత్తటి తత్వం, అలానే అతుక్కుపోయినట్టు ఉంటుంది, ఎందుకంటే సింగిల్ కాదు కాబట్టి. మల్మల్స్లో కూడా యూజ్ చేసే థ్రెడ్స్ని బట్టి కొంచెం అందం వస్తాయి. ఇది ఆ కొంచెం అందం వచ్చే కేటగిరీ. క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ. దిస్ ఇస్ ద పల్లు పార్ట్ అండ్ కమింగ్ టు బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్. ఇవి కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. మంచి క్వాలిటీ కాటన్స్లో మాకు కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం బెస్ట్ చాయిస్ అండి. 1460 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. హైట్ ఎంత ఉందమ్మా? 43 ఇస్ ద శారీ హైట్ అండి. మీకు కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. ఇందులో మనకి కలర్ చాయిస్ ఉంది, మీకు ఏ కలర్ నచ్చితే అది. వాకింగ్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఈ కైండ్ ఆఫ్. నేను చాలా మందిని చూస్తూ ఉంటాను. ఇక్కడ మేము బీచ్ రోడ్కి వెళ్తూ ఉంటాం కదా, చాలామంది వాకింగ్లో కూడా ఈ కైండ్ ఆఫ్ శారీస్ కట్టుకోవడం నేను ఎక్కువ చూశాను. సమ్మర్లో అయితే ఎక్కువ వెళ్తుండే వాళ్ళం కంటిన్యూస్గా బీచ్ రోడ్కి వెళ్ళడం, ఐస్ క్రీమ్స్ అవి తినడం. అప్పుడే నేను వెయిట్ కూడా పుట్ డౌన్ అయ్యాను లాస్ట్ టైం. ఇంకా ఆ ప్రాసెస్లో నా తగ్గే ప్రాసెస్లోనే ఉంది. పెరగడం చాలా ఈజీ, తగ్గడం మాత్రం చాలా చాలా కష్టం. టైమింగ్ ఎస్పెషల్లీ ఐస్ క్రీమ్స్ అవి ఎక్కువ నైట్ టైమ్స్ అదొక మెయిన్ రీజన్. అదే ఐస్ క్రీమ్ మార్నింగ్ తిన్నదానికి పెరిగిన వెయిట్కి నైట్ తిన్నప్పుడు పెరిగిన వెయిట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. ఓకే, కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. పళ్ళు, దిస్ ఇస్ ద పళ్ళు. సపరేట్గా పిన్స్ కూడా ఎవరు పెట్టరండి, నేను చూస్తూ ఉంటాను కదా. కొన్ని మాత్రం మనకన్నా పెద్దవాళ్ళు కొన్ని చేసేవి చాలా బాగా అట్రాక్ట్ అవుతాను నేనైతే కనుక. పిన్స్ పెట్టకుండా అలా నుంచుంటాయి కొంతమందికి. అది ఒకటి. అలా నుంచోవాలి అంటే ఇట్ షుడ్ బి ఏ ప్యూర్. అది ఏ ఫ్యాబ్రిక్ అయినా ఆ ఫ్యాబ్రిక్లో అది ప్యూర్ అయి ఉండాలి, అప్పుడు నుంచుంటుంది. ఈవెన్
కోరా ఆర్గాన్జాస్ కూడా అవి హ్యాండ్లూమ్స్ అయితే నుంచి ఉంటాయి, అంతే ఏం అవ్వదు, చక్కగా అలాగే ఉంటాయి. ఇవి కూడా అంతే పెద్ద వేసుకుంటారు, మా అత్తయ్య గారు కూడా చాలా పెద్దగా వేసుకుంటారు. అవి చూస్తే నాకు చాలా ఇష్టం, బట్ నేను వేసుకుంటే అమ్మో సూట్ అవ్వలేదు అనిపిస్తుంది. కానీ బట్ ఎవరైనా వేసుకుంటే నాకు చిన్నవాళ్ళు వేసుకున్నా సరే చాలా బాగా నచ్చుతుంది అది. మీలో ఎవరికైనా సరే అలాగా పళ్ళు పెద్దది వేసుకున్న వాళ్ళు నచ్చిన వాళ్ళు కింద కమెంట్ చేయండి. దిస్ ఇస్ వన్ మోర్ కలర్. అంటే చాలా డిగ్నిఫైడ్గా ఉంటుందండి, ఇలా స్టెప్స్ పెట్టి ఇలా పెట్టుకున్న దానికి బాగుంటుంది. బట్ ఇది ఇంకొంచెం ఎక్కువ ఆ డిగ్నిటీ ఇంకొంచెం యాడ్ అయినట్టు అనిపిస్తుంది నాకు. పళ్ళు అండ్ బ్లౌజ్. యాక్చువల్లీ కొంచెం బొత్తుగా ఉన్న వాళ్ళు పెద్దది పెట్టుకుంటేనే ఇంకొంచెం సన్నగా కనిపిస్తారు. ఎప్పుడైతే మీకు చిన్న చిన్న పెట్టారో ఇంకొంచెం లావుగా కనిపిస్తారు. సండే ఇంకొకటి అనౌన్స్ చేద్దాం అనుకున్నానండి, మర్చిపోయాను నేను, మళ్ళీ చెప్తాను ఇదే విషయము, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. సండే ఇస్ క్లోజ్ అండి మనకి, ఓకే. అది ఒకసారి మీరు గమనించుకోండి. ఇక్కడ వైజాగ్లో ఉండేవాళ్ళు, ఆఫ్లైన్కి వచ్చేవాళ్ళు సండే మన స్టోర్ క్లోజ్లో ఉంటుంది. మార్నింగ్ కూడా 11 to 7. ఇది ఒక డిజైనర్ పీస్ అండి. ఈ సారీ వచ్చేసి మన ఓన్గా డిజైన్ చేయించింది ఇది. ఇది కూడా ఏంటంటే మనకి ఇలా ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చింది చూసారా, దానిలో అంత సీక్వెన్స్ విత్ హ్యాండ్ వర్క్. ఈ ఫ్లవర్లో కూడా హ్యాండ్ పెయింట్ ఇది. దిస్ ఇస్ నాట్ డిజిటల్ ప్రింట్, హ్యాండ్ పెయింటే. కానీ మనకి ఏంటంటే ఆ టిష్యూ మీద, చిన్న లెనిన్ టిష్యూ మీద రావడం వల్ల ఎంత మంచి షైన్, చాలా చాలా ఒక టిష్యూతో మనం ఏదైనా అప్లిక్ చేసామా అన్నట్టుగా అంత బాగా వచ్చింది. ఈ వర్క్ మీరు చూసిన ఈ పెయింట్ చేసిన విధానం చూసిన ఎంత ప్రొఫెషనల్గా ఉందంటే అంత ప్రొఫెషనల్గా ఉంది. చాలా చాలా నీట్గా చేశారండి, నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. దీన్ని ఎలా వచ్చిందంటే ఇది ఎక్కడెక్కడ వచ్చిందో కూడా చూపిస్తాను. ఫస్ట్ మన పళ్ళు చూసేద్దాము. మనం ఇలా వేసుకుంటే చక్కగా మనకు కనిపిస్తుంది. ఏ హైట్ వాళ్ళకైనా కొంచెం ఇటో కొంచెం అటో కనిపించే ప్లేస్లో చక్కగా ఇలా వస్తుంది. మీ సింగిల్ వేసుకుంటే మనకి ఇలా కనిపిస్తుంది, లేదు మనం ఇలా పెట్టుకుంటాము అనుకుంటే చక్కగా ఇక్కడ ఇలా కనిపిస్తుంది. చాలా బాగుంది. ఇక్కడ వచ్చినప్పటికీ కొంచెం పెద్దది ఎక్స్టెండెడ్ లీఫ్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఈ లీఫ్ కూడా చూడండి అసలు ఎంత బాగుందంటే వేసిన విధానం అసలు హ్యాండ్ పెయింట్ లాగా అనిపించలా, అంత నీట్గా వచ్చింది. అండ్ కమింగ్ టు పళ్ళు, హీర్ ఇస్ ద పళ్ళు అండి. చాలా బ్యూటిఫుల్ పళ్ళు వచ్చింది. కంప్లీట్లీ దిస్ ఇస్ డిజైనర్. అందులో ఈ బేబీ పింక్కి లావెండర్ పడినప్పటికీ ఇంకా బాగుంది లుక్ అయితే. ఇంకా ఎక్కడెక్కడ ఇలా వచ్చింది చూద్దాం. మన రిమైనింగ్ శారీ అంతా కూడా మనకు అక్కడక్కడ ఈ ఫ్లవర్స్ కంటిన్యూ అవుతాయండి. మనకి ఇలా ప్రిల్స్లో కనిపిస్తాయి. ఇది స్టార్టింగ్ నుంచి కూడా మనం చక్కగా ఇలా ప్రిల్స్లో కనిపిస్తూ ఇలా వచ్చాయి. ఓకే, సో నెక్స్ట్ మనం బ్లౌజ్ కూడా చూసేద్దాము. ఇలా వేసుకుందాం. ఒకటి సింగిల్ వేసుకుంటే లుక్ ఫస్ట్ చూసేద్దాము. ఇవి ఓన్లీ ప్రీ ఆర్డర్స్ అండి, నాట్ ఏ సింగిల్ శారీ రెడీ టు డిస్పాచ్. ఇప్పుడు నేను ఇది కూడా మళ్ళీ పంపించేయాలి, ఎందుకంటే ఈ ప్లేస్మెంట్స్లో ఇలా కావాలి అని మనకి డిజైన్ చేసి ఒకసారి పంపించారు, ఇది ఓకేనా అని. సో మళ్ళీ మనం ఇదే శారీ పంపిస్తే ఇదే సైజు ఇదే ప్లేస్మెంట్స్లో మనకి చేసిస్తారనమాట. అప్పుడు 20 శారీస్. నేను ఫస్ట్ అయితే 20 తీసుకుంటాను, ఎందుకంటే 20 శారీస్ మాత్రమే, ప్లెయిన్ శారీస్ 20 ఉన్నాయి. ఈ మళ్ళీ ఆర్డర్ చేసి మళ్ళీ అలా చాప్ వర్క్ అనమాట ఇదంతా, లైక్ దిస్. ఇలాగ హ్యాండ్స్కి మనకి ఇలా వస్తుంది. ఎంత బాగుందో కదా, ఇట్స్ వెరీ వెరీ ప్రెట్టి, చాలా చాలా బాగుంది. ఇది సింగిల్ ప్లేట్కి. నెక్స్ట్ మనం డబుల్ ప్లేట్ కూడా చూద్దాం. కనిపిస్తుంది ఫ్యాబ్రిక్ ఎంత మెత్తగా, చాలా కన్వీనియంట్గా ఉంది. సో ఇది మనకి డబుల్ ప్లేట్ వేసుకుంటే కూడా ఒకసారి చూద్దాము. లైక్ దిస్
చాలా బాగుంది. బట్ ఇలా ప్రాపర్గా రావట్లేదు, కానీ చాలా చాలా బాగుంది శారీ. నేను ఇదే శారీలో నేను మొన్న హ్యాండ్ వర్క్ చూపించాను కదా, ఇదే శారీలో మనం ఇలా హ్యాండ్ పెయింట్ చేసి దాన్ని మొత్తం స్టిచ్ చేయించామండి. మీకు ఇది కూడా ఏంటంటే కాంట్రాస్ట్ కలర్ వాడకూడదు అని సెల్ఫ్ కలర్లోనే ఇలా చేయించాం. ఓకే, ఇది కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. 2900 ఫ్రీ షిప్పింగ్ అండి. ఫ్రీ షిప్పింగ్ కాబట్టి లేదంటే 28 యాక్చువల్ ప్రైస్, 2900 ఫ్రీ షిప్పింగ్ ఏపీ అండ్ తెలంగాణ. సో డోంట్ మిస్ అవుట్ అండి. ఇది ఓన్లీ ప్రీ ఆర్డర్స్. 20 to 20 days డిస్పాచ్ టైం అయితే మినిమం ఉంటుంది. ఓకే అనుకున్నవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. 20 సారీస్ మాత్రమే ఉన్నాయి. 20 సారీస్ వరకు మాత్రమే నేను ఆర్డర్స్ తీసుకుంటాను. మళ్ళీ రావాలి అంటే ఇట్ టేక్స్ సమ్ మోర్ టైం. మనకి శారీస్ ఇంకొక డిజైన్, ఇప్పుడు ఇది ఆల్రెడీ డిజైన్ చేసాం కాబట్టి ఇంకొకసారి ఇంకొక డిజైన్, అలాగా ఏవైనా సరే మళ్ళీ ఏది కొత్తది రావాలన్నా సరే మనకు ఒక 20 to 22 days టైం పడుతుంది. ఈ నచ్చిన వారు ప్రీ ఆర్డర్ చేసుకోండి. ఒక్క శారీ కూడా మన దగ్గర చాలామంది ఏంటంటే ఈ శారీ ఇచ్చేయండి, ఈ శారీ కూడా నేను ఇచ్చేస్తే వాళ్ళకి ఈ మెజర్మెంట్స్ ఉంటాయి కదండి, అవన్నీ చూసుకుని చేస్తారు. మనం శారీ ఇస్తే ఎగ్జాక్ట్గా వస్తుంది అంతే. అందుకని ఈ బ్లాక్ బీడ్స్ ఒకసారి మీరు క్లియర్గా చూసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఉన్నాయి. మంచి వైలెట్ చిన్న మోసనైట్ పెండెంట్, కింద కూడా మనకి ఇలా వచ్చింది. బ్లాక్ డైమండ్స్ విత్ రియల్ సీజెట్స్ సింపుల్గా ఉన్నాయి. రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. ఇది ఈ ఇయర్ రింగ్స్ కూడా వీటికి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఓకే, కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకొంచెం మీరు ఇలా పైకి పెట్టుకున్నారు అంటే లుక్ ఇంత బాగుంటుంది. ఈ బ్లాక్ బీడ్స్ ఒకసారి మీరు చూసుకోవచ్చండి. రియల్ సీజెట్స్ వస్తుంది. రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి 20 పీసెస్ మన దగ్గర. వెయిటింగ్ లేదు వీటికి. 699 ఫ్రీ షిప్పింగ్. 699 ఫ్రీ షిప్పింగ్, రెడీ టు డిస్పాచ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. కట్టుతీగతో మేకింగ్ అండి. బ్లాక్ డైమండ్స్ విత్ రియల్ సీజెట్స్. మనకి ఇలాగా పెండెంట్, విక్టోరియన్ పెండెంట్. బ్యాక్ సైడ్ మనకి ఇలా వస్తుంది మెహందీ పాలిషింగ్లో. ఓకే, ఇక్కడ వచ్చేసి చంద్రహారం చైన్. ఇవి వచ్చేసి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ మహేశ్వరీస్ అండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, మహేశ్వరీస్లో కూడా హ్యాండ్లూమ్స్ ఉన్నాయి, పవర్ లూమ్స్ ఉన్నాయి. పవర్ లూమ్స్లో మనకు వచ్చేసి కొన్నిసార్లు ఎక్కడో చాలా రేర్గా వేస్తారండి, వేయరు. హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ పవర్ లూమ్స్లో ఉండవు యూజువల్గా. ఇవి వచ్చేసి హ్యాండ్లూమ్లో మళ్ళీ రెగ్యులర్ ప్రింట్స్ కూడా వేస్తారు. హ్యాండ్లూమ్ చేసి మళ్ళీ రెగ్యులర్ ప్రింట్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి హ్యాండ్లూమ్లోనే కంప్లీట్గా రియల్ బ్లాక్ ప్రింట్స్ అనమాట. ప్రింటింగ్ క్వాలిటీ మనం అనుకుంటాం రెండు ఒకటేనని, బట్ కట్టుకున్నప్పుడు ఆ వేరియేషన్ ఖచ్చితంగా. నేను లాస్ట్ టైం చందేరీస్ ఎలా అయితే చూపించినప్పుడు ఇమీడియట్గా చందేరీస్ అయితే ఎంత ఫాస్ట్గా మూవ్ అయిపోయాయంటే ఆ రేంజ్లో 3690 రేంజ్లో కూడా ఒక 1400 శారీస్, 1400 రూపీస్ ఆ రేంజ్లో శారీస్ ఎలా మూవ్ అవుతాయి, ఎంత ఫాస్ట్గా మూవ్ అయ్యి స్టిల్ ఐఎమ్ గెట్టింగ్ ద ప్రైస్ అదే శారీస్ గురించి. బట్ హ్యాండ్లూమ్స్ కానీ ఈ కైండ్ ఆఫ్ శారీస్ సేమ్ లాగా అసలు రావండి. ఒక కలర్ ఒకటే ప్యాటర్న్ ఒకటే డిజైన్లో కూడా ఉండదు. ఇప్పుడు ఈ డిజైన్ ఉందనుకోండి, ఇదే డిజైన్లో కూడా ఉండదు, ఒక కలరే వస్తుంది. నెక్స్ట్ డిజైన్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి, చాలా రేర్గా వస్తాయి. కలర్ ఒకటే ప్రింట్లో కలర్స్ అనేవి చాలా రేర్గా ఉంటాయి. అన్నీ డిఫరెంట్గానే వేస్తూ ఉంటారు. ఎందుకంటే హ్యాండ్లూమ్స్ అన్నప్పటికీ ఎంతైనా కొంచెం ఆ రేంజ్ ఇవేం పట్టు శారీస్ ఇప్పుడు 3,000-4,000లో పట్టు శారీస్ కొన్నట్టు హ్యాండ్లూమ్స్ అంత ఫాస్ట్ మూమెంట్ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఏ ప్రింట్ ఎవరికి ఎలా నచ్చుతుందో అని చెప్పేసి వాళ్ళు డిఫరెంట్ ప్రింట్సే ప్రిఫర్ చేస్తారు ఎక్కువ. మంచి బార్డర్ వస్తుంది, దాని తర్వాత ఈ కైండ్ ఆఫ్ బార్డర్, దాని తర్వాత ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా వస్తుంది. కలర్ వచ్చేసి సోబర్ ఎల్లో అండి. ఎల్లోలో కూడా సోబర్గా ఉంటుంది. సో హియర్ ఇస్ ద పళ్ళు, దిస్ ఇస్ ద పళ్ళు. అండ్ కమింగ్ టు బ్లౌజ్, చిన్న డాట్స్ లాగా మనకి ఇలా బ్లౌజ్ వస్తుంది. ఇదంతా 3590. వీటి ప్రైసింగ్ వచ్చినప్పటికీ 3590 ఫ్రీ షిప్పింగ్. 3590 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ కంప్లీట్లీ హ్యాండ్లూమ్ కావాలి అనుకునేవారు మహేశ్వరిలో హ్యాపీగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. హైట్ 45 ఇస్ ద శారీ హైట్ అండి. ఇవి కూడా కొన్ని మడ్ ప్రింట్స్ ఉన్నాయండి, వీటిలో కూడా కొన్ని డిశ్చార్జ్ ప్రింట్స్ ఉన్నాయి, మిక్స్డ్ ఉన్నాయి అన్నీ కూడా. ఇది కూడా అంతే, చాలా పేల్ ఆనియన్ పింక్, అలా డిఫరెంట్, చాలా
లైటర్ షేడ్ సోబర్ లుక్ కావాలి అనుకునే వాళ్ళకి దీన్ని మించిన ఉండవు, అంత సోబర్ లుక్ ఉంటుంది, స్టైల్గా ఉంటుంది చూడటానికి కూడా. ఏవైనా కొంతమంది ఎక్కువ కాన్ఫరెన్సెస్ కానివ్వండి, మీటింగ్స్ కానివ్వండి, అలా వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళ కన్వీనియంట్తో పాటు కొంచెం ఆ క్లాసీనెస్ని క్యారీ చేయాలంటే ఈ కైండ్ ఆఫ్ సారీస్ బెస్ట్ చాయిస్. దిస్ ఇస్ ద బ్లౌజ్. సింపుల్గా మామూలుగా చిన్నపిల్లలు లైక్ 20-25 ఇయర్స్ వాళ్ళకి కూడా ఈ కైండ్ ఆఫ్ శారీస్ నీట్గా డ్రేప్ చేసుకుంటే చాలా చాలా మంచి లుక్ వస్తాయి. ఇప్పుడు అందరూ బెంగాల్ కాటన్స్ ఎక్కువ కడుతున్నారు పిల్లలు, లైక్ స్లీవ్లెస్ బ్లౌజెస్తో, ఫుల్ హ్యాండ్స్ బ్లౌజెస్తో, అలా చాలా చిన్న షార్ట్ స్లీవ్స్తో అలా కడుతున్నారు కదా. ఇవి కూడా అలాగా మనం డిజైన్ చేసుకుంటే ఇవి కూడా చాలా చాలా బాగుంటాయి. ఇవే వీటిని హై నెక్స్ లాగా పెట్టించుకుని కానీ, ఎందుకంటే ఈ స్ట్రైప్ అంతా ఇక్కడ ఇలా వచ్చి చాలా బాగుంటుంది. ఎవరికైనా విడిగా తీసుకునే వాళ్ళైనా అదైనా ట్రై చేయొచ్చండి. మంచి హై నెక్, ఈ స్ట్రైప్ ఇక్కడ అంతా ఇలా కనిపిస్తూ చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది. ఓకే, ఇది కూడా అంతే కదా ప్రైస్. 3590, హైట్ 45 ఇస్ శారీ హైట్ అండి. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. నేను పళ్ళు కూడా చూపించేసాను కదా మీకు, చిన్న బార్డర్తో వస్తాయి. హ్యాండ్లూమ్స్లో వీటిలో చిన్న బార్డర్ కొన్ని వస్తాయి, అసలు బార్డర్ లేకుండా, అంతే అసలు బార్డర్ లేకుండా మనం లాస్ట్ టైం చూపించాం కదా, ఇలా కూడా వస్తాయి. ఈ క్వాలిటీ డైరెక్ట్గా చూసిన వాళ్ళకి ఎక్కువ అర్థమవుతుందండి. ఆఫ్లైన్లో కూడా చాలా సారీస్ మూవ్ అయ్యాయి ఇలాంటివి. విడిగా కన్నా కూడా డైరెక్ట్గా చూసినప్పుడు ఈ క్వాలిటీ చాలా బాగా అర్థమవుతుంది. చిన్న బార్డర్, ఒక్కొక్కరికి బార్డర్ సిస్టమ్ ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఇలాంటివి బాగుంటుంది. మంచి వైన్ మెరూనిష్ మిక్స్డ్ టోన్ లాగా ఉంది. ఇక్కడ వచ్చినప్పటికీ డార్క్ యాష్ కలర్ లాగా వచ్చింది, బ్లూ కొంచెం డార్క్ లాగా. దిస్ ఇస్ ద పల్లు పార్ట్. అండ్ కమింగ్ టు బ్లౌజ్. బ్లౌజెస్ హైలైట్ అనమాట. ఇక బ్లౌజ్ పడగానే సారీ లుక్ చాలా బాగుంటుంది. అందులో కూడా ఇవి హ్యాండ్ బ్లాక్స్ అవ్వడం వల్ల లుక్ బాగుంటుంది. మనకి పెన్ కలంకారీకి ఎంత మంచి లుక్ వస్తుంది చూసారా, అలాగా. 3590 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. శారీ అంతా మనకి ఈ కైండ్ ఆఫ్ మందార పూల్లాగా అలా ఉన్నాయి చూసారా, అలా వస్తుంది. ఇది 3590. ఇందులో అన్ని కలర్స్ చూపిస్తున్నాను. పర్పుల్ షేడ్లో ఉంది, ఇక్కడ వచ్చినప్పటికీ కొంచెం డార్క్ వచ్చింది. లోపల వచ్చిన కలర్ అంతా కూడా ఆనియన్ పింక్లో కొంచెం డార్క్ లాగా అలా వచ్చింది. దానిలో మనకు మళ్ళీ పింక్ అన్నమాట. ఇలా మనకి కలిసి కలవనట్టుగా అదే బ్లాక్ ప్రింట్ గుర్తులండి. ఎప్పుడైనా సరే ప్రాపర్గా ఉండదు, ఒకటి చిన్నది ఒకటి పెద్దది అలా ఉంటుంది. దిస్ ఇస్ ద పళ్ళు. పెద్ద పెద్ద పళ్ళుస్ వస్తాయి వీటికి. కొంచెం సెల్ఫ్ కలర్లోనే కావాలి అనుకునే వాళ్ళకి ఈ కైండ్ బాగుంటాయి. 3590 ఫ్రీ షిప్. ఓకే, ఇది వచ్చేసి 3490 అండి. చిన్న ప్రింటింగ్లో కానివ్వండి, శారీలో కానివ్వండి, బార్డర్స్లోనూ ఎక్కడో చిన్న వేరియేషన్ ఉంటుంది. అందుకే 100 పెట్టినా తగ్గిన రీజన్ అయితే ఉంటుంది. దిస్ ఇస్ ద పళ్ళు. అండ్ కమింగ్ టు బ్లౌజ్. హియర్ ఇస్ ద బ్లౌజ్. చాలా చాలా క్లాసీగా ఉంది. 3490 ఫ్రీ షిప్పింగ్. ఇది కూడా హైట్ అంతేనా? నాకు మనం ఒకటి చూసాం కదా, దానికి దగ్గరగా ఉంది ఇది కూడా.
ఎక్కడైనా పెళ్ళిళ్ళకి అది వెళ్ళినప్పుడు పట్టు చీరలు కట్టుకుంటాం, మార్నింగ్ పూజలు అవి ఉంటాయి, దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ వరకు టైం ఉంటుంది చూసారా, అలాంటి టైమ్స్లో ఇలాంటివి కట్టుకున్నప్పుడు కూడా మనకు కన్వీనియంట్ లుక్కి ఇది ప్యూర్ లుక్ అలా తెలుస్తుంది కదా, అలాంటప్పుడు కూడా చాలా చాలా బాగుంటాయి. అంటే ఎక్కువ మంది ఉంటారు, అలా అని మనం ఏది పడితే అది కట్టేసుకోలేము, అలా అని అప్పుడే పట్టు చీర విప్పేసి మళ్ళీ ఇంకో పట్టు చీర కట్టుకోలేము, అలా అని గుచ్చుకునేది కట్టుకోలేము అనుకుంటాం చూసారా, అలాంటి టైమ్స్లో కూడా ఇవి చాలా చాలా బాగుంటాయి. ఓకే, ఇదంతా 3490 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. మంచి రెడ్ అండి పీసెస్. This is the pallu. This is the blouse. కొంచెం బ్రైట్గా కావాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. బ్రైట్గానే ఉంది కానీ దిస్ ఇస్ నాట్ కంప్లీట్లీ మిర్చి రెడ్ ఆ కైండ్ కాదండి, కొంచెం మెరూనిష్ టింజ్ కలిసిన రెడ్. కొంచెం లైట్ షేడ్ ఆఫ్ మెరూనిష్ కలిస్తే మన కుంకుమ కలర్ అలా అంటారు చూసారా, కొంచెం ఆ కైండ్ ఆఫ్ కలర్ చాలా బాగుంది ఇది కూడా. ప్యూర్ సిల్క్స్ లా ఉంటాయి చూడటానికి. దిస్ ఇస్ వన్ మోర్ కలర్. This is the pallu part. This is the blouse. Chinna dots tho blouse istundi. 3490 free shipping. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి చూడొచ్చండి. ఇది అన్ఈవెన్ షెల్ పర్ల్స్లో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. లైక్ దిస్ విత్ నక్షీ బాల్. ఇందులోనే నేను 2 రకాలు చూపిస్తాను ఇప్పుడు. ఇది నక్షీ బాల్ వచ్చింది కదా, ఇదేమో అన్ఈవెన్ షెల్ పర్లే వచ్చి తైవాన్ కొరల్ వచ్చిందండి లైక్ దిస్. సో 2 చూపిస్తాను, మీకు ఏది కావాలి అంటే అది. ఇది పిల్లలకి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది సింపుల్గా. యాక్చువల్లీ నేను వీటికి కూడా బ్రేస్లెట్స్ అడిగానండి, చూద్దాం ఒకవేళ వస్తే కనుక చూపిస్తాను. పిల్లలకి ఆ నెక్ పీస్ అలా బ్రేస్లెట్ లాగా పెడితే స్టైల్గాను ఉంటుంది, వాళ్ళకి కూడా బీట్స్ కాబట్టి మనం చూసుకోక్కర్లేదు. సింపుల్గానే నేను పెట్టుకోవడం ఎండ్కి పెట్టేసుకున్నాను, నేను చూపిస్తాను. లెంత్ అయితే షార్ట్ లెంత్ అండి, మనం సింపుల్గా డ్రెస్సెస్ మీదకి వేసుకోవడానికి అన్నట్టే తీసుకున్నాము. సో మనకు వచ్చిన రెస్పాన్స్ని బట్టి కొంచెం లెంత్ చేపిద్దాం ఇందులో, బట్ డ్రెస్సెస్ మీద అలా పెట్టుకోవడానికి ఎక్సలెంట్గా ఉంది, చాలా చాలా బాగుంది. సో డోంట్ మిస్ అవుట్. మీరు కాంటెంపరీ డ్రెస్సెస్ కానీ అలా డిఫరెంట్ ఫ్రాక్స్ కానీ అలాంటివి వేసుకున్నప్పుడు కూడా ఇవి చాలా బాగుంటాయి. సింపుల్ స్టడ్స్ కానీ అలా పెట్టుకుని ఇలా పేరప్ చేసేసుకోవచ్చు. నేను బ్యాక్ క్యామ్లో మీకు క్లియర్గా చూపించేసి ప్రైస్ పెడతాను. ఇవి ఒకసారి అన్ఈవెన్ షెల్ పర్ల్స్ చూసుకోవచ్చండి. మధ్యలో వచ్చేసి మనకి మంచి నక్షీ బాల్ వచ్చింది, కట్టుతీగతో మేకింగ్. మీరు దీనికి ఎలా అంటే లైక్ 16 వేసుకోండి, అంతకన్నా ఉండదు. షార్ట్ ప్యాటర్న్ అనమాట. సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. 799 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. 799 ఫ్రీ షిప్పింగ్. సింపుల్ వేసుకోవడానికి మాత్రం చాలా బాగుందండి. ముందు ఎస్పెషల్లీ ప్రైస్ చాలా చాలా బాగుంది. ఇందులోనే మనం తైవాన్ కోరల్స్లో కూడా చూపిస్తాను మీకు. ఇది షార్ట్ ప్యాటర్న్ అండి, లైక్ 15 ఉంటుందేమో, అంతకన్నా ఉండదు. 14 to 15 మధ్యలో ఉంటుంది. షార్ట్ ఓకే అనుకున్న వారే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, ఎందుకంటే మరిగి చైన్ పెట్టినా ఇది కిందకు వచ్చింది అనుకని ఇలా నెక్ ప్యాటర్న్ చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ రియల్ తైవాన్ కోరల్స్ అండి, క్యాపింగ్ కూడా వచ్చేసింది చూసారు కదా. ఓకే, సో ఇవి కావాలి అనుకునేవారు ఇవి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం 2 ఇచ్చాం వీటి కోసం అని చెప్పేసి. సో హై నెక్ పెట్టుకున్నప్పుడు 2 ఉంటే కరెక్ట్గా నిలబడుతుంది కదా.
ఇవి వచ్చేసి మనకి 899 అండి. ఇవి 899 ఫ్రీ షిప్పింగ్. 899 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. డ్రెస్ మెటీరియల్స్ ఇంకా వాళ్ళ దగ్గర ఏముంటే ఏ కలర్స్ ఉంటే వాటికి మళ్ళీ చేంజ్ తెప్పించానండి. సో మొన్నటివైతే ఆల్మోస్ట్ అయిపోయి ఒక 5 to 6 మిగిలితే అవి కూడా వీటిలో కలిపేశాను. ఈ రోజైతే నేను ఒక 12 సెట్స్ చూపిస్తున్నాను. నెంబరింగ్ ఇచ్చాను లాస్ట్ టైం, చాలా ట్రబుల్ అయింది కాబట్టి. సో మీరు నేను చెప్పిన నెంబర్ 1 అని 1 అయితే 1, మీకు నచ్చింది నేను ఏ నెంబర్ చెప్తున్నాను అది చెప్తే మీకు ఎగ్జాక్ట్లీ మొన్న మొత్తం ఎగ్జాక్ట్గానే అయ్యాయండి. మీకు వచ్చిన వాళ్ళందరికీ తెలుసు కదా. బట్ ఏంటంటే మాకు కొంచెం టైం పట్టింది, అందుకని ఈసారి కొంచెం నంబరింగ్ ఇచ్చాను. సో దిస్ ఇస్ బ్యూటిఫుల్ కలర్, మన డార్క్ వైలెట్కి ఈ కైండ్ ఆఫ్ డిజిటల్ ప్రింట్ దుపట్టా. ఇవి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు మీద మనం ఇలా డిజైన్ చేసామండి. టాప్ అంతా కూడా ఒకసారి ఉంటాము. టాప్ అంతా కూడా ఇలాగా చిన్న ఎంబ్రాయిడరీ ఇచ్చేసి ఇలా డిజిటల్ ప్రింట్ దుపట్టా విత్ మంచి సిల్వర్ బార్డర్స్తో. ఇది నెంబర్ 1 అండి. దిస్ ఇస్ నెంబర్ 1. సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. అదేనా నెంబర్ 2. దిస్ ఇస్ నెంబర్ 2 అండి. దుపట్టా మనకి ఇలా వస్తుంది. దిస్ ఇస్ నెంబర్ 2. ఓకే, ప్రైస్ రేంజ్ ఎంతమ్మా ఇది? 2790 ఆర్ సంథింగ్ ఉందండి. 2890, 2790 నేను చూస్తాను ఒకసారి. ఓకే పర్లేదు, ఇచ్చేయండి, అందులో అప్డేట్ చేస్తాను. దిస్ ఇస్ మంచి బ్లాక్కి కనకాంబరం షేడ్ దుపట్టా వస్తుంది మనకి ఇలాగా. నెంబర్ 3. దిస్ ఇస్ నెంబర్ 4. మంచి లైట్ షేడ్ ఆఫ్ బేబీ పింక్కి లావెండర్ దుపట్టా. దిస్ ఇస్ నెంబర్ 4. అది ఏ చున్నీ కా చున్నీ పెట్టాలి ముందు ఇది పెట్టుకోండి అండి, నేను ఇవ్వగానే చున్నీలు. నెక్స్ట్ వచ్చేసి మంచి స్కై బ్లూ కలరే, మంచి డార్క్ టోన్ ఆఫ్ స్కై బ్లూ కలర్. బట్ మీకు వీడియోలో ఎప్పుడు కూడా ఈ స్కై బ్లూ కొంచెం డార్క్గా కనిపిస్తుంది. బట్ దిస్ ఇస్ ఒరిజినల్ కలర్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఒరిజినల్ కలర్ లైట్ షేడ్లో లైట్ అంటే లైట్ అని కాదు, ఇట్స్ ఎ నైస్ వన్. చిన్న సిల్వర్ అవి కలిసి చాలా బాగుంటుంది. ఇది ఎంత? నెంబర్ 5. దిస్ ఇస్ నెంబర్ 5. నెక్స్ట్ వచ్చినప్పటికి డార్క్ వైలెట్లోనే మంచి పిచ్ వై ప్రింట్ లాగా ఇలా వస్తుంది. దిస్ ఇస్ నెంబర్ 6. కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి. దీస్ ఆర్ నాట్ పవర్లూమ్ కాదు, హ్యాండ్లూమ్. మంచి బేబీ పింక్ విత్ సీ గ్రీన్లో కూడా మంచి వైలెట్ వచ్చింది. దుపట్టాకు మనకి ఇలా మంచి ఫ్లవర్స్ లాగా వస్తాయి. డ్రెస్ మెటీరియల్స్లోనే మాకు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ విత్ ప్యూర్ ఫ్యాబ్రిక్ విత్ ట్రెండీ 3 కలిసినట్టు కావాలంటే ఇది బెస్ట్ చాయిస్ అండి. లైట్ షేడ్ ఆఫ్ గ్రీన్లో బేబీ పింక్ దుపట్టా లైక్ దిస్. దిస్ ఇస్ నెంబర్ 8. బేబీ పింక్ విత్ green. This is the dupatta. This is number 9. మంచి గ్రీన్ విత్ పీచిష్ బేబీ పింక్ లాగా ఉంటుంది. దిస్ ఇస్ నెంబర్ 10. ఎక్కడ వేసాం? నెంబర్ అయిపోయిందా? ఓకే, దిస్ ఇస్ నెంబర్ 10. కొంచెం బేబీ పింక్లోనే మంచి షైన్ ఉంటుందండి ఇది. దిస్ ఇస్ నెంబర్ 11. లైట్ లావెండర్. ఇది ఓన్లీ టాప్ అండ్ దుపట్టా మాత్రమే వస్తుంది. అయిపోయిందా? దిస్ ఇస్ నెంబర్ 12 అండి.
సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇవి ఒకసారి చూసుకోవచ్చు అండి. టస్సర్స్లోనే మనకి డిఫరెంట్ కైండ్ మంచి హ్యాండ్ పెయింట్ వస్తూ అంతా ముడి వర్క్ అంటాం కదా, ఆ కైండ్ ఆఫ్ వర్క్ వచ్చింది. సో ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా వస్తుందని చూపిస్తాను. దీస్ ఆర్ లైక్ డిజైనర్ టసర్స్ అండి. టసర్స్లో కూడా డిజైనర్స్, ఇంకా ప్రీమియం టసర్స్ కూడా ఉన్నాయి. ఎవరికైనా పర్టికులర్గా కావాలి అంటే వీడియో కాల్ స్కెడ్యూల్ చేసుకోవచ్చు. ఇది మనకి రైజింగ్ ప్యాటర్న్ లాగా వస్తుంది. ఇన్సైడ్ మనకి ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రేసింగ్ ప్యాటర్న్ ఏం కాదు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏంటంటే ఇదే బార్డర్ ఇలా కంటిన్యూ అవుతుంది మనకి. పళ్ళు దగ్గరకు వచ్చినప్పటికి ప్రాపర్ మొత్తం ఇదే వస్తుంది. లైక్ హాఫ్ అండ్ హాఫ్ అనమాట. కొంచెం ఇక్కడ కింద ఇది కనిపిస్తుంది, మధ్యలో ఈ కలర్ కూడా కనిపిస్తుంది మనకి. శారీ అంతా మనకి కైండ్ ఆఫ్ ముడి కుట్టు అంటాం కదా, అది కంటిన్యూ అవుతుంది. సో కమింగ్ టు పళ్ళు, దిస్ ఇస్ ద పళ్ళు అండ్ ద బ్లౌజ్. పళ్ళు చూపించాను కదా. కమింగ్ టు బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్. చాలా చాలా బాగుంది శారీ అయితే కనుక. ప్రైస్ 7,800 ఫ్రీ షిప్పింగ్. చాలా చాలా మంచి ప్రైస్ అండి. ఇంత మంచి కాన్సెప్ట్ శారీ కూడా 7,800 ఫ్రీ షిప్పింగ్. ఇందులో ఇంకొకటి వచ్చేసి మనకి మంచి బార్డర్ కాన్సెప్ట్లో వస్తుంది. 42 ఇస్ శారీ హైట్ అంటే బార్డర్ కాన్సెప్ట్ వస్తుంది ఇది మనకి. దిస్ ఇస్ ద బార్డర్. కొంచెం పట్టు శారీ టస్సర్లో రావాలి అనుకున్న వాళ్ళకి ఇది బాగుంటుందండి. చూడగానే పట్టు శారీ మీద ఏదైనా డిజిటల్ ప్రింట్ ఉందా అనిపిస్తారు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద బార్డర్. మంచి పెసర గ్రీన్లో మనకి ఇలా బార్డర్ వచ్చింది. శారీ అంతా కూడా ఈ కైండ్ ఆఫ్ వర్క్తో ఉంటుంది. చాలా చాలా స్టైల్గా ఉంది శారీ అయితే. లైక్ దిస్. కమింగ్ టు పళ్ళు, దిస్ ఇస్ ద పళ్ళు అండ్ బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్. ఈ ప్రైసింగ్ 8,450 ఫ్రీ షిప్పింగ్. 8,450 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది ఎలా వచ్చిందో చూద్దాం. ఇది నాకు తెలిసి కొంచెం రైసింగ్ ప్యాటర్న్లోనే ఉండాలి. లైక్ ఇది రైసింగ్ ప్యాటర్న్లోనే ఉంది. శారీ అంతా మనకి కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇట్స్ చాలా చాలా ట్రెండీగా ఉంది. కొంచెం ఏమంటారు, ఫ్యూషన్ కాన్సెప్ట్ లాగా మంచి జరీ బార్డర్స్ లాగా ఇస్తూ హ్యాండ్ పెయింట్ ఇస్తూ ఇలా వచ్చినప్పటికీ లుక్ చాలా కొత్తగా ఉంటుంది. ఓకే. సో ఇందులో ఇంకొక ఈరోజు 3 వెరైటీస్ చూపిస్తున్నాను నేను. ఎంత? 44 ఇస్ ద సారీ హైట్. ఇదైతే రైసింగ్ ప్యాటర్న్లోనే ఉంది. టస్సర్లోనే మీకు డిజైనర్ కావాలి, విడిగా ఉండే ప్రైసెస్ కన్నా చాలా బెస్ట్ ప్రైస్ కావాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ చాయిస్ అండి. కాంతా వర్క్ విత్ ముడికుట్టు శారీ అంతా కూడా. మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను. ఇది బ్లౌజ్ కూడా ఇలా డిజైన్ ఇలాగా వస్తుంది. మళ్ళీ స్టిచ్ వస్తుంది ఇంట్లోనే. శారీ అంతా కూడా మనకు ఒక కైండ్ ఆఫ్ గ్రీన్ పీచ్ లాగా స్టార్టింగ్ నుంచి చూద్దాము. ఆఫ్టర్ ద బ్లౌజ్ ఈ పింక్లో మనకి బ్లౌజ్ కదండి. స్టార్టింగ్ మనకి ఇలా ప్లెయిన్ ఉంటుంది విత్ ద బార్డర్. తర్వాత నుంచి మనకి ఇలాగ రేసింగ్ కాన్సెప్ట్ లాగా చిన్నగా స్టార్ట్ అయ్యి ఇలా వచ్చి ఇక్కడ వచ్చినప్పటికి పెద్దగా వస్తుంది. దీని ప్రైస్ 7,800 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. డ్యూయల్ షేడ్ వచ్చింది ఇక్కడ కూడా మనకి. ఇక్కడ వచ్చి ఇక్కడ పింక్ బ్లౌజ్ పడుతుంది. 7,800 ఫ్రీ షిప్పింగ్ అండి. ఒకసారి షేర్, కాపీ లింక్.
ఇక్కడ కూడా గివ్ అవే అని కొడితే అది రాదు. సో కమెంట్ పిక్కర్ యూట్యూబ్. ఓకే, చూద్దాం ఎవరికి వస్తుందో. 8 + 4 12. క్లియర్గా కమెంట్ చేయండి ఎవరికి వచ్చిందో, కన్ఫ్యూజ్ అవ్వద్దు దయచేసి. మోట్ స్వాతి 145208 లైక్ బ్యూటిఫుల్ కలెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యువర్ లైక్ నెంబర్ షుడ్ బి 208. దాంతో మనకి స్క్రీన్ షాట్ పెట్టాల్సి ఉంటుంది. ఓకే, సో కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద కమెంట్. సో దీస్ ఆర్ ద కలెక్షన్ ఫర్ టుడే గైస్. హోప్ మీ అందరికీ బాగా నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ ప్లేస్ చేసేయండి. ఇంకా రానున్న ఎపిసోడ్స్లో కూడా మన దగ్గర శారీస్లో కానీ లైక్ జ్యువెలరీలో కానీ డిజైనర్ పీసెస్ మన ఓన్ కస్టమైజేషన్ ఇంకా చూపిస్తూనే ఉంటాను. సో స్టే ట్యూన్, స్టే హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.